సముద్రం మరియు నది ఈ రెండూ కూడా నీటి యొక్క సంకేతాలు. కానీ రెండిట్లో ఎంత తేడా ఉందో చూడండి. ఎప్పుడైతే వర్షం పడుతుందో నది దాని స్థాయిని పెంచుతుంది. ఎంత పెంచుతుంది అంటే చాలాసార్లు ఒడ్డును విచ్ఛిన్నం చేసుకుంటూ పోతుంది, అంతా నాశనం చేసేస్తుంది. ఇది వర్షం లేకపోతే ఎండిపోతుంది. ఈ నది ఒక చక్కని దారలాగా మారుతుంది. ఇంకొక వైపు సముద్రాన్ని చూడండి. ఈ సముద్రంలో ఒకవేళ ఏదైనా నదొచ్చి కలిసిపోయినా కూడా అప్పుడు కూడా సముద్రం తన స్థాయిని పెంచుకోదు. సూర్యుడి యొక్క వేడి ఎంత పెరిగినా కూడా ఆ తాపం కారణంగా సముద్రం తన స్థాయిని తగ్గించుకోదు, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిదీ సమతుల్యతతో ఉంచుతుంది. అందుకేగా ఇంత విశాలంగా చాలా గొప్పదిగా ఉంటుంది సముద్రం. ఒకవేళ మీరు కూడా గొప్పగా అవ్వాలనుకుంటే, మీ వ్యక్తిత్వాన్ని విశాలంగా చేసుకోవాలనుకుంటే మీరు గుర్తుంచుకోండి, మీరు ఈ సముద్రంలాగే మారాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, ప్రతిదీ సమతుల్యతతో ఉంచుకోండి. ఒకవేళ జీవితంలో కొంచెం ఎక్కువ సంతోషమే వచ్చేస్తే మీరు మనసును కోల్పోకండి. ఒకవేళ జీవితంలో బాధ వచ్చినా కష్టం వచ్చినా మీరు మీ సంకల్పం, మీ లక్ష్యం మరియు మీ సామర్థ్యాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ఇదే శ్రేష్టమైనది. ఉత్తమ వ్యక్తి యొక్క